హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తలో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తలో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం వచ్చేసరికి 17 జూలై 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఈ రోజు మనకి కరెంట్ అఫైర్స్ లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే ఒక స్కీమ్ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. స్వస్తిక్ టెక్నాలజీ అని చెప్పి ఒక పేరుతోటి మనకు ఒక కార్యక్రమం అనేది వార్తలో నిలవడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క టెక్నాలజీస్ కి సంబంధించి ఒక వివిధ రకాలైనటువంటి యొక్క స్కీమ్స్ కి సంబంధించినటువంటి అంశాలు అనేది మనం తరచూ వార్తలో నిలవడం చూసాం. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు స్వస్తిక్ టెక్నాలజీ. సో స్వస్తిక్ టెక్నాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ అసలు ఈ యొక్క స్వస్తిక్ టెక్నాలజీ దేనికి ఉపయోగకరంగా ఉంటుంది అంటే మనకి సిఎస్ఐఆర్ అండ్ ఎన్సిఎల్ యొక్క స్వస్తిక్ టెక్నాలజీ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో ఒక సంస్థ దీనిని నిర్వహిస్తూ వార్తలో నిలిచింది. అది ఏంటి అంటే సిఎస్ఐఆర్ ఎన్సిఎల్. సో మనకి యొక్క మెయిన్ గా తీసుకుంటే నీటిని శుభ్రపరిచేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిని ప్రవేశపెడుతూ ఈ రోజు మనకి ఈ యొక్క స్వస్తిక్ అనే ఒక అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో స్వస్తిక్ టెక్నాలజీ సిఎస్ఐఆర్ అండ్ నేషనల్ వీరి యొక్క సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఒక కార్యక్రమం ఏంటి అంటే నీటిని శుభ్రపరిచేందుకు గాను ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతే మనకి ఈ యొక్క స్వస్తిక్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కాలంలో మనకి యొక్క కరోనా కాలంలో శుభ్రమైనటువంటి ఒక ఏది అయినా ముఖ్యంగా మనకి జీవించడానికి అత్యంత అవసరమైనది నీరు. సో త్రాగునీరుని పరిశుభ్రంగా ఉంచాలి అండ్ మెయిన్ గా తీసుకుంటే దీనిలో లవణాలు అధిక శాతంలో ఉన్నా లేదా తక్కువ శాతంలో ఉన్నా కానీ అవి మనకి చాలా హానికరంగా ప్రమాదకరంగా మారుతాయి అని చెప్పే ఉద్దేశంతో సో దానిని శుభ్రపరచాలి. సో ఒక నీటిని శుభ్రపరిచేందుకు గాను ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి, పరిశుభ్రమైన నీటిని పెంపొందించుకునేందుకు ఈ యొక్క అంశం ద్వారా మనం ఈ రోజు రావడం అయితే జరిగింది. సో మనకి మెయిన్ గా తీసుకుంటే ఏ విధంగా ఈ యొక్క నీటిని శుభ్రపరుస్తారు అంటే స్వస్తిక్ టెక్నాలజీ ప్రక్రియ ద్వారా టు డిస్ఇన్ఫెక్ట్ ది న్యాచురల్ ఆయిల్. సో డిస్ఇన్ఫెక్ట్ ది న్యాచురల్ ఆయిల్ అని చెప్పవచ్చు. సో నీటిలో ఉన్నటువంటి యొక్క లవణాలను లేదంటే నీటిలో ఉన్నటువంటి యొక్క వ్యర్థ పదార్థాలను న్యాచురల్ ఆయిల్, సో న్యాచురల్ ఆయిల్స్ ని యూజ్ చేసి దానిని తొలగించేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పవచ్చు. సో ఏ విధంగా ఈ యొక్క న్యాచురల్ ఆయిల్స్ ని యూజ్ చేసి ఈ యొక్క ప్రక్రియ ద్వారా మనం చేస్తామంటే మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క స్వస్తిక్ టెక్నాలజీ. సో మనకి ఈ యొక్క న్యాచురల్ ఆయిల్స్ ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటువంటి ఆయిల్స్ అని చెప్పవచ్చు. సో ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటువంటి ఆయిల్స్ ఏంటి అంటే మనకి ఆయుర్వేదంలో. సో ఆయుర్వేదంలో వివిధ రకాలైనటువంటి మనకి చాలా రకాలైనటువంటి వనమూలికలను మనం చూస్తూ ఉంటాం. సో వీటన్నిటిని యూజ్ చేసి మనకి ఈ నీటిని శుభ్రపరిచే ప్రక్రియ. సో మనకి మెయిన్ గా తీసుకుంటే డిస్ఇన్ఫెక్ట్ ది న్యాచురల్ ఆయిల్. సో ఆయుర్వేదంలో ఉన్నటువంటి వనమూలికల సహాయంతో పరిశుభ్రంగా నీటిని మార్చేటువంటి ఒక ప్రక్రియనే మనం ఈ యొక్క స్వస్తిక్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. ఎందుకు అంటున్నామంటే ఆయుర్వేదం ద్వారా ఇటీవల కాలంలో మనం చూసాం ఆయుర్వేదానికి సంబంధించి ఎన్నో ప్రక్రియలు మనకి ఎన్నో కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. మెయిన్ గా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో ఈ యొక్క ఆయుర్వేదం యొక్క నాటు మందులు చాలా ఉపయోగకరంగా మారాయని చెప్పవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే అటువంటి ఆయుర్వేదంలో ఉన్నటువంటి మూలికల సహాయంతో ఈ రోజు మనకి యొక్క డిస్ఇన్ఫెక్ట్ ది న్యాచురల్ ఆయిల్స్, సో న్యాచురల్ ఆయిల్స్ ని యూజ్ చేసి నీటిని పరిశుభ్రం చేసేటువంటి ఒక ప్రక్రియ మనకి యొక్క స్వస్తిక్ టెక్నాలజీ. సో ఈ యొక్క స్వస్తిక్ టెక్నాలజీ ద్వారా మనకున్నటువంటి యొక్క నీటిని శుభ్రపరిచి అండ్ దాన్ని త్రాగునీటికి ఉపయోగకరంగా మారుస్తూ ప్రమాదకరమైనటువంటి దానిలో ఉన్నటువంటి లవణాలను, వ్యర్థాలను తీసివేసి పరిశుభ్రమైనటువంటి నీటిగా మార్చేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ మనకి ఈ యొక్క స్వస్తిక్ టెక్నాలజీ. సో స్వస్తిక్ టెక్నాలజీని దీన్ని నిర్వహించేటువంటి సంస్థ ఏది అంటే మనకి సిఎస్ఐఆర్ అండ్ ఎన్సిఎల్. సో సిఎస్ఐఆర్ అండ్ ఎన్సిఎల్ యొక్క సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి యొక్క స్వస్తిక్ టెక్నాలజీ మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. సో మెయిన్ గా తీసుకుంటే మనకి జీవించే హక్కు. సో ఇటీవల కాలంలో కూడా చూసాం ఈ యొక్క జీవించే హక్కుకు సంబంధించి ఏ ఒక్కరైనా సరే మనకి మెయిన్ గా తీసుకుంటే నీరు అనేది మనకి త్రాగడానికి కానీ మన జీవనానికి కానీ చాలా అత్యంత అవసరంగా చెప్పుకోవచ్చు. సో అటువంటి నీటిని శుభ్రపరచడం కావచ్చు, ఇదంతా కూడా మనకి ఒక జీవించే హక్కును కాపాడడానికి ఉపయోగకరంగా ఉంటుంది. సో మనకి మెయిన్ గా తీసుకుంటే ఆర్టికల్ 21 ప్రకారంగా తీసుకుంటే జీవించే హక్కు మనకి ఈ యొక్క హక్కుకు సంబంధించి సో నీటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అండ్ మెయిన్ గా తీసుకుంటే మన జీవనానికి అత్యంత అవసరమైనటువంటి అంశం మనకి వాటర్. సో దానిని పరిశుభ్రం పరిచేందుకు గాను వచ్చినటువంటి టెక్నాలజీ మనకి ఒక స్వస్తిక్ టెక్నాలజీ. దీన్ని నిర్వహించేటువంటి వారు ఎవరంటే సిఎస్ఐఆర్ అండ్ ఎన్సిఎల్ వారు దీని స్వస్తిక్ టెక్నాలజీ పేరిట దీన్ని నిర్వహిస్తున్నారు. సో ఈ యొక్క స్వస్తిక్ టెక్నాలజీ మనకి ఈ రోజు వార్తలో వచ్చింది. సో గైస్,
ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఏ విధమైనటువంటి ప్రక్రియ ద్వారా దీన్ని చేస్తున్నాము, స్వస్తిక్ టెక్నాలజీ అండ్ దేవుని ఏ యొక్క ఆధ్వర్యంలో ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. సో మెయిన్గా తీసుకుంటే సిఎస్ఐఆర్ అండ్ ఎన్సి. సో ఇటువంటి యొక్క సంస్థలు కావచ్చు, అంశాలు కావచ్చు వచ్చినప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో ఇది మనకి స్వస్తిక్ టెక్నాలజీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నుంచి మరొక అంశం ఇక్కడే చూసుకోండి. మనకి ఇప్పుడే చెప్పాం కదా ఆయుర్వేద వనమూలికలు అని చెప్పి. సో దానిలో పాటుగా తీసుకుంటే ఆయుర్వేద మూలికలు. సో ఆయుర్వేద వనమూలికలకు సంబంధించి మరొక అంశం, మరొక రాష్ట్రం మనకి వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ రోజు రాజస్థాన్ రాష్ట్రం వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో కూడా చూసాం వివిధ రకాలైనటువంటి ఔషధాలకు సంబంధించి, ఆయుర్వేద ప్రక్రియలకు సంబంధించి మనకి రాజస్థాన్ రాష్ట్రమే కాకుండా వివిధ రాష్ట్రాలు కూడా మనకి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఇటీవల కాలంలో చూసాం ఆయుష్ డోర్ డెలివరీ అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ ద్వారా అండ్ ముఖ్యంగా తీసుకుంటే వైద్య ఆప్కే ద్వార్ అని చెప్పి ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం. సో ఎవరికైతే ఈ యొక్క డోర్ డెలివరీ ఫెసిలిటీ అంటే ఆయుర్వేద మూలికలను వారి ఇంటి వద్దకే ప్రస్తుతం ఎవరైతే ఈ యొక్క కరోనా బారిన పడి ఉన్నారో, హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో, సో అటువంటి వారికి వారి ఇంటి వద్దకే అందించినటువంటి ఒక ప్రక్రియ, వినూత్నమైన కార్యక్రమం మనం ఈ యొక్క ఆయుష్ అని చెప్పి చెప్పవచ్చు. ఆయుష్ డోర్ డెలివరీ అండ్ వైద్య ఆప్కే ద్వారా అంటే వారికి ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నా సరే వారి వద్దకే, ఐసోలేషన్లో ఉన్న వారి వద్దకే ఈ యొక్క వెహికల్ని తీసుకుని వెళ్ళి వారి ప్రతి అవసరాన్ని తీర్చడం. సో ఇటువంటి అంశాలు, ఇటువంటి కార్యక్రమాలు మనకి ఇటీవల కాలంలో కూడా చూసాం. సో మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క ఆయుర్వేదానికి సంబంధించి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ప్రతిరోజు కూడా మనకి ఆయుర్వేదానికి సంబంధించి అంశాలు వార్తలు నిలుస్తున్నాయి కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. నిన్నటి రోజును కూడా చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆనందయ్య గారికి ఒక ఆయుర్వేదిక మందు అని చెప్పాం. సో ఆ మందుకు సంబంధించి కావచ్చు, ఆ ముందటి రోజును కూడా మనం సో ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆయుర్వేదానికి సంబంధించి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఏ అయినా కానీ ఏ యొక్క అంశమైనా కావచ్చు మనకి తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాలు కనుక ఉంటే సో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. ఆయుర్వేద వనమూలికలు. సో ఈ రోజు మనకి యొక్క రాజస్థాన్ రాష్ట్రం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి వార్తలు నిలిచింది. అది ఏంటి అంటే గర్గర్. సో గర్గర్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి మనకి రాజస్థాన్ వార్తలో నిలిచింది. గర్గర్ ఔషధి యోజన అని చెప్పి చెప్పవచ్చు. సో గర్గర్ ఔషధి యోజన అని చెప్పి అంశం. సో ఈ యొక్క గర్గర్ ఔషధి యోజన అంటే ఏంటి అంటే గర్గర్ అనగా తులసి, అశ్వగంధ. మనకి మెయిన్గా ఒక 4 నేమ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. తులసి, అశ్వగంధ అండ్ మెయిన్గా తీసుకుంటే గిలాయి, కాలామేఘ్. ఇటీవల కాలంలో కూడా చూసాం గిలాయికి సంబంధించి May 17 ఆ టైంలో అనుకుంటాను, చూడండి ఒకసారి మనం వార్తల్లో. సో గిలాయి అని చెప్పేసి ఆ అంశానికి సంబంధించి కూడా చూసాం. సో అటువంటి 4 వృక్షాలు తులసి, అశ్వగంధ, గిలాయి, కాలామేఘ్ అని చెప్పి సో ఈ యొక్క 4 ఆయుర్వేద చెట్లను, ఆయుర్వేద మొక్కలను ఈ రోజు మనం మెయిన్గా తీసుకుంటాం. గర్గర్ అనగా రాజస్థాన్ రాష్ట్రంలో, రాజస్థాన్ రాష్ట్రం మొత్తము కూడా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం మనకి ప్రతి ఒక్క ఇంటికి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఈ 4 రకాల మొక్కలను అందజేసే ప్రక్రియ గర్గర్ ఔషధి యోజన. అనగా తులసి, అశ్వగంధ, గిలాయి, కాలామేఘ్ అని చెప్పి ఒక 4 ఔషధపు మొక్కలను ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి, రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా సప్లై చేసే, సరఫరా చేసేటువంటి ఒక ప్రక్రియతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. చాలా పెద్ద కార్యక్రమం అండ్ వినూత్నమైన కార్యక్రమం అని చెప్పి చెప్పవచ్చు. సో ప్రతి ఇంటికి కూడా ఆయుర్వేదాన్ని పెంపొందించాలి, ప్రతి ఇంటిలో కూడా ఈ యొక్క ఆయుర్వేదాన్ని అభివృద్ధి పరచాలి అని చెప్పి ముఖ్య ఉద్దేశంతో దీన్ని ప్రారంభించాలని చెప్పి చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కూడా చూసాం వివిధ రకాలైనటువంటి అంశాలకు సంబంధించి మనకి మెయిన్గా తీసుకుంటే ఆర్టికల్ 48A అడవి విస్తీర్ణాన్ని పెంచేటువంటి మొక్కలను సరఫరా చేయడం అనేది మనం ఈ యొక్క ఆర్టికల్ 48 నుంచి చూసాం. సో అటువంటి అంశాలకు చూస్తే ఇటీవల కాలంలో కూడా మనకి ఒక రాష్ట్రమే మనకి ఒక మొక్కలను నాటే అంశం పట్ల అండ్ యువతకు చేయూతనిచ్చేందుకు గాను వరకు అవార్డులను కూడా ప్రకటించింది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి మరలా ఈ రోజు మరొక రాష్ట్రం, రాజస్థాన్ రాష్ట్రం ఈ యొక్క మొక్కలకు సంబంధించి అడవి విస్తీర్ణానికి అని చెప్పి చెప్పవచ్చు. కాకుంటే ఈ యొక్క నార్మల్ మొక్కలు కాకుండా ఔషధపు మొక్కలు. సో ఈ యొక్క ఔషధపు మొక్కల ద్వారా దాన్ని అభివృద్ధి పరచాలి, మొక్కలను నాటే ప్రక్రియను పెంపొందించాలని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి కూడా సో వారి రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క 4 మొక్కలను చేరవేయడం అనేది జరుగుతుంది. సో సరఫరా చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఇంటిలో కూడా ఈ యొక్క తులసి కావచ్చు, అశ్వగంధ, గిలాయి, కాలామేఘ్ ఈ యొక్క 4 ఔషధపు మొక్కలను పెంపొందించాలి అండ్ వారి ఇండ్లలో కూడా ఈ యొక్క ఆయుర్వేదపు మందును డెవలప్ చేయాలని చెప్పి వినూత్నమైనటువంటి కార్యక్రమంతో ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం మనకి వార్తలు వచ్చింది. సో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం గర్గర్ ఔషధి యోజన అని చెప్పి ఒక కార్యక్రమంతో ఈ రోజు మనకి వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్. ఆయుర్వేదానికి సంబంధించి తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు ఎన్నో ఉన్నాయి. సో ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆయుర్వేదం మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పటి రోజుల్లో మనకి ఈ ఆయుర్వేదం ప్రతి ఒక్క వ్యాధికి కావచ్చు, ఈ యొక్క ఏదైతే ఉందో సో ప్రతిదానికి కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే న్యాచురల్ పద్ధతుల ద్వారా
మన యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని మనలో ఉన్నటువంటి ఆ వ్యాధిని పారద్రోలేందుకు ఉపయోగపడేటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి మొక్కలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు. సో అటువంటి ముఖ్యమైనటువంటి ఈ మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి సరఫరా చేసేటువంటి ఒక కీలకమైనటువంటి అంశంతో ఈ రోజు మనకి రాజస్థాన్ ప్రభుత్వం వార్తలు ఇచ్చింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి గర్గర్ ఔషధ యోజనకి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏంటి అంటే కర్ణాటక రాష్ట్రం. సో కర్ణాటక రాష్ట్రం మనకి ఈ రోజు వార్తలను ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్ గా తీసుకుంటే నేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రానికి సంబంధించి ఏ కార్యక్రమం ప్రారంభపడింది, ఎటువంటి కార్యక్రమం అని చెప్తే మనకి మెయిన్ గా తీసుకుంటే ఈ రోజు డాక్టర్స్ ఫర్ విలేజ్ ఆర్ డాక్టర్స్ రైట్ టువర్డ్స్ విలేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. డాక్టర్స్ ఫర్ విలేజ్ ఆర్ డాక్టర్స్ రైట్ టువర్డ్స్ విలేజ్. సో ఆ పేర్లను మనం గమనిస్తే ఏంటి అంటే డాక్టర్స్ ఫర్ విలేజ్ గ్రామీణాల కోసం, గ్రామ ప్రాంతాల కోసం, గ్రామాల విలేజెస్ కోసం, గ్రామీణ కోసం విలేజెస్. మనకి మెయిన్ గా తీసుకుంటే గ్రామాల కోసం మనకి మెయిన్ గా డాక్టర్స్ ఫర్ విలేజ్, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి వారి కొరకు డాక్టర్లు. అండ్ విధంగా డాక్టర్స్ రైట్ టువర్డ్స్ విలేజ్ గ్రామీణ ప్రాంతాల వైపు డాక్టర్స్ ప్రయాణం. సో రెండు కూడా మనకి ఒకే అంశంగా చెప్పుకోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఏ అయితే ప్రస్తుతం కరోనా కాలంలో ఉన్నారో వైద్యులు కానీ వైద్య సిబ్బంది కానీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, బీఎస్సీ నర్సింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, అండ్ ఆశా వర్కర్స్. చాలా ఇంపార్టెంట్. మనకి ఆశా వర్కర్స్ గురించి ఇటీవల కాలంలో కూడా చూసాం. ప్రతిరోజు మనకి మెయిన్గా తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్గా తీసుకుంటాం ఆశా వర్కర్కి సంబంధించి. సో అసలు ఆశా వర్కర్స్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే అగ్రిడియేటెడ్ సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పవచ్చు. అగ్రిడియేటెడ్ సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పి ఈ యొక్క ఆశా వర్కర్స్ వీరందరూ కలిసి ఒక ఫామ్ అవుతారు. ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి, అంటే ఈచ్ గ్రూప్ కి ఒక 6 or 7 మెంబర్స్ గా డివైడ్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా ఒక వాహనం అనేది ఇవ్వబడుతుంది. సో ఆ యొక్క టీం ద్వారా వారు ప్రతి గ్రామానికి, ఒక గ్రామానికి కాదు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా వివిధ రకాలైనటువంటి టీమ్స్గా ఫామ్ అయ్యి ప్రతి ఒక్క టీం కూడా అక్కడికి వెళ్ళడం అండ్ ఆ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి సర్వేని ఆరంభిస్తూ వార్తలను ఇచ్చారు. ఏ విధంగా, ఎందుకు ఈ సర్వే అంటే సో ప్రతి ఒక్కరిని కూడా పరామర్శిస్తూ అండ్ మోటివేట్ చేస్తూ వారికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాధుల పట్ల కావచ్చు అండ్ యొక్క కరోనా కాలంలో ఏ విధమైనటువంటి అంశాలను కలిగి ఉండాలి అండ్ వారికి ప్రస్తుతం ఎలా ఉంది అండ్ వారి యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది. సో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని వారికి కనుక జలుబు, దగ్గు, జ్వరం ఇటువంటివి ఏవైనా ఉంటే దానికి సంబంధించినటువంటి ఒక అంశాలను కావచ్చు లేదా మెడిసిన్స్ కానీ వారికి అందజేయడం అండ్ మెయిన్గా తీసుకుంటే వారికి కనుక చాలా విపరీతంగా కానీ ఉంటే అక్కడే వారికి ర్యాపిడ్ టెస్ట్ను నిర్వహించి కోవిడ్ నిర్ధారణ పరీక్షలను కూడా చేయడం. సో ఇటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ గ్రామీణ ప్రాంతాల వైపు డాక్టర్స్ ప్రణాళిక ప్రయాణం అని చెప్పవచ్చు. సో ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో ఈ యొక్క డాక్టర్లు మనకి ఎంతో ఉపయోగకరమైనటువంటి సేవలను అందిస్తున్నారు. సో వారి వినూత్నమైన సేవలను ఆధారంగా చేసుకొని మనకి గ్రామీణాల కోసం, సో గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో సో వారి వైపు వీరి యొక్క ప్రయాణం అని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనకి డాక్టర్స్ ఫర్ విలేజ్, ఆ డాక్టర్స్ రైట్ టువర్డ్స్ విలేజ్ గ్రామీణ ప్రాంతాల వైపు డాక్టర్ల ప్రయాణం అని చెప్పి సో మనం మెయిన్గా తీసుకుంటే ఆ యొక్క నేమ్లోనే మనకి మీనింగ్ అనేది అర్థమవుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం అండ్ ప్రణాళిక మనకి ఈ రోజు వార్తలను ఇచ్చింది. సో ప్రతి ఒక్క పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. ప్రస్తుతం మనకి ఈ యొక్క విలేజెస్కి సంబంధించి ఏ రాష్ట్రాలు ఈ విధమైనటువంటి ప్రణాళికలను చేపడుతున్నాయి. ఇటీవల కాలంలో కూడా మరొక రాష్ట్రం కూడా చూసాం. మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క ప్రస్తుతమైనటువంటి సిచ్యువేషన్ని బేస్ చేసుకొని అండ్ వారికి ఒక వైద్య సదుపాయాలను అందచేయాలని చెప్పే ఉద్దేశంతో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేపట్టడం అయితే చూసాం. సో ప్రతి ఒక్క అంశం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఏ రాష్ట్రం ఏ రంగంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలను చేపడుతుంది అండ్ దానికి నిర్వహణాధికారం ఎవరిని కలిగి ఉన్నారు. సో ఇటువంటి అంశాలు కనుక వస్తే దాని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో అటువంటి వారు ఎక్కువగా కూడా మనకి యొక్క గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు ఈ యొక్క కరోనా కాలంలో వివిధ రకాలైనటువంటి స్కీమ్స్ని సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలను ఇచ్చినటువంటి డాక్టర్స్ ఫర్ విలేజ్ అని చెప్పి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వార్తలను ఇచ్చినటువంటి అంశం. అండ్ సో అది ఏంటి అంటే ఒడిస్సా రాష్ట్రం. సో ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో మెయిన్గా మనకి ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశం అంటున్నాం. సో అది ఏంటి అంటే ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పండుగ. సో ఒక పండుగ అనేది మనకి వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనకి జస్ట్ పండుగ ఫెస్టివలే కదా, సో అన్ని రాష్ట్రాల వారీగా తీసుకోవచ్చు అంటారు, కానీ దేశవ్యాప్తంగా కాదు,
మన యొక్క కేవలం ఈ యొక్క ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పండుగ, మనకు ఒక ఫెస్టివల్ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క పండుగకు సంబంధించి చూస్తే చాలా ఇంపార్టెంట్ అనేది మనకి ఒక ప్రత్యేకత అనేటువంటి సంతరించుకున్నటువంటి పండుగగా మనం ఈ యొక్క ఒడిస్సా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని చూడడం అయితే జరుగుతుంది. సో రజత్ పర్బ చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా సరే వార్తల్లో కనుక పండుగల నేమ్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక దానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం కానీ మనం చర్చించే టైంలో కనుక ఏదైనా సరే ఒక పండుగ కావచ్చు, ఏదైనా ఒకటి కానీ వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎందుకు అంటే మనం ఏదైతే చూస్తున్నామో ఆ యొక్క అంశం అనేది మనకు కనుక వార్తలో నిలుస్తుందంటే అది ప్రత్యేకమైనటువంటి అంశం అండ్ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఆ విధంగా తీసుకుంటే మనకి యొక్క రజత్ పర్బ పండుగ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పండుగగా చెప్పుకోవచ్చు. సో ఇది ఒక గిరిజన పండుగ, చాలా ఇంపార్టెంట్. గిరిజనులకు సంబంధించినటువంటి ట్రైబల్స్కి సంబంధించినటువంటి ఒక పండుగ అని చెప్పవచ్చు. సో కానీ ఆ యొక్క రాష్ట్రం మొత్తం కూడా జరుపుకుంటుంది. అంటే కేవలం ఇది ఒక గిరిజనులు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సెలబ్రేట్ చేసేటువంటి ఒక పండుగ. అందుకే దీన్ని ప్రత్యేకమైనటువంటి పండుగ అని చెప్పవచ్చు. సో మెయిన్గా చూస్తే మనకి ఈ యొక్క రజత్ పర్బ దేనికి సంబంధించింది. సో ఈ యొక్క రజత్ పర్బ గురించి నిన్నటి రోజున మనకి మన యొక్క ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోదీ గారు కూడా దీనికి సంబంధించి శుభాకాంక్షలు వెలువరిస్తూ వార్తలు నిలిచారు. సో మనకి ఈ యొక్క ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క రజత్ పర్బ పండుగ శుభాకాంక్షలు ప్రజలందరికీ అని చెప్పి వీరు తెలుపుతూ వార్తలు నిలవడం అయితే జరిగింది. సో మెయిన్ గా తీసుకుంటే మనకి ఈ యొక్క రజత్ పర్బ పండుగ, సో దీనికి సంబంధించి చూస్తే మనకి భారత ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోదీ గారు శుభాకాంక్షలు తెలిపారంటే ఒక పెద్ద ప్రత్యేకమైనటువంటి ఒక పండుగగా దీన్ని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడేటువంటి యొక్క పండుగ రజత్ పర్బ. సో ఈ యొక్క రజత్ పర్బకి సంబంధించి చూస్తే ఎందుకు ఈ యొక్క పండుగను జరుపుకుంటారు అండ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని సారాంశం ఏంటి అంటే భూమాత ఆర్ భూదేవి. సో మనకి ఇక భూతల్లి అని చెప్పి అంటాం. సో భూమి తల్లి అంటే భూమాతకు కావచ్చు లేదా భూదేవికి సంబంధించినటువంటి ఒక పండుగ. లేదంటే మనం ఈ యొక్క పండుగని మరొక విధంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే ప్రతి ఒక్క స్త్రీకి సంబంధించినటువంటి ఒక పండుగ. సో స్త్రీ యొక్క ముఖ్యమైనటువంటి మూలం అని చెప్పవచ్చు. సో స్త్రీకి సంబంధించినటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి పండుగే మనకి యొక్క రజత్ పర్బ పండుగ. మెయిన్గా తీసుకుంటే ప్రతి స్త్రీకి సంబంధించినటువంటి పండుగ అని కూడా అంటాం. ఎందుకు ఇలా అంటాము అంటే కేవలం మనం తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పండుగకు సంబంధించి చూస్తే స్త్రీకి వచ్చేటువంటి ఒక ఋతుచక్రం. సో ఋతుచక్రం అనేది ఉంటుంది. సో 3 రోజుల పాటు ప్రతి ఒక్క స్త్రీ ఎదుర్కొంటున్నటువంటి ఒక ఋతుచక్ర సమయం అనేది మనకు ఉంటుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఆ యొక్క ఋతుచక్రానికి సంబంధించి భూమాతతో భూదేవి అన్నాం. సో వారు కూడా స్త్రీ కనుక సో వారికి సంబంధించినటువంటి యొక్క ఋతుచక్రం పీరియడ్. సో ఆ యొక్క సమయం ఆ యొక్క మనకి మొత్తంగా 3 రోజులు అని చెప్తాం. సో ఆ యొక్క గుర్తుగా సో దీనిని మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో రజత్ పర్బ పండుగ. సో రజత్ పర్బ పండుగను 3 రోజుల పాటు ఈ యొక్క భూమాతకు సంబంధించి మనం ఈ యొక్క పండుగను సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఋతుచక్రంకి సంబంధించి సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఈ యొక్క పండుగ. సో దీనిని మొత్తంగా మనకి ఎన్ని రోజుల పాటు ఈ యొక్క పండుగను ఆచరిస్తారని, ఎన్ని రోజుల పాటు ఈ యొక్క పండుగను జరుపుకోవడం అనేది జరుగుతుంది అంటే సో మొత్తంగా తీసుకుంటే 3 రోజుల పాటు మనం ఈ యొక్క పండుగను జరుపుకోవడం అనేది జరుగుతుంది. సో ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క రజత్ పర్బ పండుగను మొత్తంగా 3 days అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే. సో ఈ యొక్క 3 days అంటాం. సో 3 days కి కూడా మనకి ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషాలిటీ ఉంది. సో ఆ యొక్క ప్రత్యేకత ఏంటి, సో మొదటి రోజు ఏంటి, రెండవ రోజు ఏంటి, మూడవ రోజు. సో ఈ యొక్క 3 రోజులకు సంబంధించి చూస్తే మనకి ఒక 3 విధాలైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పండుగగా చెప్పుకోవచ్చు. సో అది ఏంటి అంటే మనకి ఫస్ట్ డే వచ్చేసరికి పహలీ రోజా. సో పహలీ రాజు అని చెప్పే ఒక పండుగ. అండ్ నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసరికి మనకి మిథున సంక్రాంత్. సో మిథున సంక్రాంత్ అని చెప్తాం. అండ్ థర్డ్ వన్ బాసీ రాజా. సో ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పేరుతోటి మనకి యొక్క పండుగను ఆచరించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా తీసుకుంటే మనకి 3 రోజుల పండుగ అనంతరం స్నానం ఆచరిస్తారు. అంటే మొత్తంగా తీసుకుంటే ఆ యొక్క భూమాతకు సంబంధించి ఏదో ఒక ప్రాంతాన్ని ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి ఆ కుటుంబం కూడా ఆ యొక్క ప్రాంతంలో వారి యొక్క పూజలను నిర్వహించడం అయితే జరుగుతుంది. సో 3 రోజుల పాటుగా మనకి 3 రోజులు అని చెప్పాం. పెహలీ రాజు అండ్ అదేవిధంగా మిథున సంక్రాంతి అని చెప్పి అండ్ బేస్ రాజా
సో ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఈ 3 రోజులు మనకి పూర్తయిన తర్వాత స్నానాన్ని ఆచరించేటువంటి ఒక ప్రక్రియ కూడా మనకి ఈ యొక్క రజపర్బ పండుగలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా చెప్పుకుంటాం. సో ఈ 3 రోజుల పాటు చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైనటువంటి ఒక అంశంతో వీరు నడపడం అనేది జరుగుతుంది. సో పిండి వంటలు కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, అలంకరణలు కావచ్చు, ఈ విధంగా రకరకాలైనటువంటి అంశాలతో ఈ యొక్క 3 రోజుల పండుగను సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఒడిస్సా రాష్ట్రం ఈ విధంగా ఈ యొక్క ఒడిశా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన పండుగ మనకి రజపర్బ పండుగ. ఇది ముఖ్యంగా భూమాత భూదేవికి సంబంధించినటువంటి ఒక పండుగ అని చెప్పవచ్చు. సో స్త్రీల యొక్క ఋతుచక్రం సమయంలో జరిగేటువంటి ఒక అంశం ఆధారంగా సో భూమాత గారికి సంబంధించి సో ఋతుచక్రానికి సంబంధించినటువంటి యొక్క 3 రోజుల పండుగను మనం ఈ యొక్క రజపర్బ అని చెప్తా. ముఖ్యంగా అభ్యర్థులు గమనించాలి, పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారు, ఎటువంటి అంశాలు మనకు ఎక్కువగా రావచ్చు అంటే ఇటువంటి అంశాలు కనుక వార్తలు ఇస్తే కార్యక్రమాలు కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక అంశం కావచ్చు, దేని గురించి అయినా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఇస్తున్నప్పుడు దాని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా కూడా ఇటువంటి అంశాల పట్ల ఏ యొక్క అంశాలు బిట్లు అనేది అడగడం జరుగుతుంది అంటే రజపర్బ అనేది ఏ రాష్ట్రం యొక్క ముఖ్యమైనటువంటి పండుగ అని చెప్పి అడుగుతారు. ఒడిస్సా రాష్ట్రం. సో దీన్ని ఎన్ని రోజులు జరుపుకుంటారు అంటే 3 రోజులు. అంటే దీన్ని ఏ యొక్క ముఖ్యమైన ఉద్దేశంతో జరుపుకుంటారంటే భూదేవి ఆర్ భూమాత యొక్క సంబంధించినటువంటి ఒక పండుగ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క రజపర్బాని ఎన్ని రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారు, అది ఏవేంటివి అని చెప్పి అడుగుతారు. 3 days. పెహలీ రాజే అండ్ మిథున సంక్రాంత్ అండ్ అదే విధంగా తీసుకుంటే బేస్ రాజే. సో ఈ విధంగా ఈ యొక్క 3 అంశాలను సో ఈ యొక్క 3 కార్యక్రమాలను 3 రోజులుగా ఈ యొక్క పండుగను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అంశంతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పూర్తి స్థాయి ఆచరణతోటి ఒక సంప్రదాయంతో ఈ యొక్క పండుగను నిర్వహించడం అనేది ఆచరించడం అనేది జరుగుతుంది. సో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మొత్తము కూడా మనకి ఈ యొక్క మొత్తానికి ప్రతి ఒక్కరూ కూడా ఆచరించమే. సో ఆ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్నటువంటి పండుగ, సెలబ్రేట్ చేసుకోబడుతున్నటువంటి పండుగ అని చెప్పవచ్చు రజపర్బ పండుగ. సో ఈ యొక్క రజపర్బ పండుగకు సంబంధించి చూస్తే ఇది మనకి గిరిజనులకు సంబంధించినటువంటి పండుగ అయినప్పటికీ ఆ రాష్ట్రం మొత్తం కూడా సో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడేటువంటి ఒక పండుగ అని చెప్పవచ్చు రజపర్బ పండుగ. సో గాయస్ ఇది మనకి ఈ యొక్క ఫస్ట్ టాపిక్ రజపర్బ పండుగకు సంబంధించి ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశం. ఈ యొక్క అంశంతో మనకి యొక్క ఒడిశా రాష్ట్రం అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఈ రోజు మనకి యొక్క కరెంట్ అఫైర్స్ లో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే హజ్ యాత్ర. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క ఇస్లాం మతానికి సంబంధించినటువంటిది అని చెప్పవచ్చు. సో హజ్ యాత్ర అని చెప్తాం. ఇస్లాం అనే ఒక పవిత్ర మతానికి సంబంధించినటువంటి ఒక అంశం మనకి ఈ యొక్క హజ్ యాత్ర. సో ఈ యొక్క హజ్ యాత్ర ఎందుకు అంటే మరి ముఖ్యంగా దీనికి సంబంధించి చూస్తే ఈ యొక్క హజ్ యాత్ర అనేది ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఒక యాత్ర అని చెప్పవచ్చు. సో మొత్తముగా మనకి ఈ యొక్క హజ్ యాత్ర అనే అంశంలో సో మెయిన్ గా తీసుకుంటే 5 నిబంధనలు సో 5 మనకి నియమాలు అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఆ యొక్క 5 నియమాలు అనేది మనకి అత్యంత ఇంపార్టెంట్ నియమాలుగా మనం దీన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క 5 నియమాలు ఏంటి అంటే మనకి ముఖ్యంగా తీసుకుంటే అల్లా యందు విశ్వాసం ఉంచాలి. అండ్ నెక్స్ట్ నమాజ్ అనేది మనకి ప్రతిరోజు కూడా 5 సార్లు చేయాలి. సో 5 సార్లు మనకి యొక్క నమాజ్ అనేది చేయాలి అని చెప్తున్నారు. సో మనకి తీసుకుంటే 5 సార్లు మనకి వివిధ రకాలైనటువంటి పేర్లతోటి పిలవడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క 5 పేర్లు ఏంటి అంటే మనకి అసర్, బజర్, సంకర్, బకరీద్, ఈషా. సో ఈ యొక్క 5 పేర్లతోటి ఈ యొక్క 5 యొక్క సమయాలలో మనకి యొక్క మొత్తముగా దీన్ని వివరించడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క నియమాలలో ఈ యొక్క నియమము కూడా ఒకటిగా తీసుకుంటాం. అండ్ అదే విధంగా తీసుకుంటే ప్రతి సంవత్సరం 8వ మాసంలో ఉపవాసం ఉండాలి. సో 8వ మాసం వచ్చేసరికి మనకంటే రంజాన్ మాసం అని చెప్తాం. సో ఆ యొక్క మాసంలో ఉపవాసం అనేది చేపట్టాలి అని చెప్పే ఒక అంశం, అది కూడా ఒక నియమముగా ఈ యొక్క 5 నియమాల్లో ఒక నియమంగా మనం దీన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ అదే విధంగా సంపాదించినటువంటి సంపాదనలో దాన ధర్మాలు చేయాలి. సో కూడబెట్టుకోవడం కాకుండా వారి యొక్క సంపాదన ఎంతైతే ఉంటుందో దానిలో దాన ధర్మాలు సో దాతృత్వం కలిగి ఉండాలి అని చెప్తా. నిన్నటి రోజున కూడా చూసాం మన యొక్క దాతృత అనే ఒక అంశంతో ఒక ఇండెక్స్ కూడా వార్తలు నిలిచింది. సో ఆ విధంగా తీసుకుంటే దాతృత కలిగి ఉండాలి. అండ్ అదే విధంగా తీసుకుంటే హజ్ యాత్ర సో వారి జీవిత కాల వ్యవధిలో మొత్తములో కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒకసారి మనకి ఎప్పుడో ఒకసారి సో తమ జీవిత పయనం అనంతరం లోపల ఈ యొక్క హజ్ యాత్రను పాటించాలి.
చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క హజ్ యాత్ర అని చెప్పే ఒక అంశం. సో మనకు తీసుకుంటే ఇస్లాం మతస్థులు ఉన్న వారు ఎవరైతే ఉంటారో సో వారి యొక్క జీవితం మొత్తము సంబంధించినటువంటి సో వారు బ్రతికినంత కాలంలో ఏదో ఒక సమయంలో ఈ యొక్క హజ్ యాత్రను దర్శించి సో ఆ యొక్క 5 నియమాలను పూర్తి చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ థింగ్ గా చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే ఈ హజ్ యాత్ర అనేది నిర్వహించబడుతుంది ప్రతి సంవత్సరము కూడా మనకి. సో ఈ యొక్క హజ్ యాత్ర అనేది సో ప్రతి ఒక్కరూ కూడా ఈ హజ్ యాత్రలో పాల్గొని సో వారి యొక్క నియమాల ప్రకారంగా తీసుకుంటే ఆ యొక్క హజ్ యాత్రను పూర్తి చేయాలి అని చెప్పి వివరించారు. సో ఇవి మనకి యొక్క 5 నియమాలు. సో మెయిన్ గా తీసుకుంటే మనకి ఈ రోజు మన కాన్సెప్ట్ వచ్చేసరికి ఈ యొక్క హజ్ యాత్ర. సో ఈ యొక్క 5 నియమాలలో ఒక నియమమైనటువంటి పాటించవలసినటువంటి ఒక నియమమే మనకి ఈ యొక్క హజ్ యాత్ర అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ యొక్క హజ్ యాత్రని చెయ్యాలి. సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా సో ఆ యొక్క మతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క 5 నియమాలలో ఒక నియమైనటువంటి ఈ యొక్క హజ్ యాత్రను వారి జీవిత కాల వ్యవధి లోపల దాన్ని పూర్తి చేయాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో ఇది కూడా మనకు ఒక నియమంగా నిర్ధారించవచ్చు. ఇది మనకి తీసుకుంటే ఈ యొక్క హజ్ యాత్రని ఎక్కడ అంటే సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఈ యొక్క హజ్ యాత్ర అనే ఒక ప్రాంతంలో సో దీనిని మనం ఈ యొక్క దాన్ని టచ్ చేయాలి. సో మొత్తముగా తీసుకుంటే దాని యొక్క నియమాల ప్రకారంగా తీసుకుంటే ఈ యొక్క హజ్ యాత్రను దర్శించాలి అని చెప్పి వెలువరించడం. సో ఈ యొక్క దీనికి సంబంధించి మన భారతదేశం ఒక హజ్ యాత్రకు సంబంధించి ఒక కమిటీని కూడా వెలువరించడం అయితే జరిగింది. సో ఆ యొక్క అంశంతో వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ మనకి 2000 years లోనే మనకి ఈ యొక్క హజ్ యాత్రకు సంబంధించి ఈ యొక్క సౌదీ అరేబియాను దర్శించడం కోసం కావచ్చు ఈ యొక్క హజ్ యాత్ర కోసంగా భారత ప్రభుత్వం ఒక కమిటీని కూడా నిర్ణయిస్తూ వార్తలు వచ్చింది. హజ్ యాత్ర కమిటీ అని చెప్పి చెప్పొచ్చు. సో హజ్ యాత్ర కమిటీ అనే ఒక కమిటీని కూడా ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిందని చెప్పి చెప్పవచ్చు. సో ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క హజ్ యాత్ర అనేది మనకి ఈ యొక్క అంశంలో భాగం. సో ఈ యొక్క 5 నియమాలలో ఒక నియమమైనటువంటి ఈ యొక్క హజ్ యాత్రకు సంబంధించి ఒక కమిటీని కూడా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎందుకు అంటే ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో ప్రస్తుతం మనకి జనాభా అనేది అత్యధికంగా పెరిగిపోవడం వల్ల సో ముందుగా మనకి ఒక కమిటీల ద్వారా సో ఎవరైతే వెళ్ళాలి అని నిర్ధారించుకున్నారో సో వారు దానికి సంబంధించి మొత్తముగా వారుగా కాకుండా ఒక పర్మిషన్స్ ఈ యొక్క కమిటీ ఆధ్వర్యం ద్వారా నిర్వహించబడేటువంటి ఈ యొక్క యాత్రకే మనకు సంబంధించి చూస్తే హజ్ యాత్ర. సో హజ్ యాత్రకు సంబంధించి ముందుగానే ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. సో మనకి ఈ యొక్క సౌదీ అరేబియాలో దీనికి సంబంధించినటువంటి ఒక అంశం అనేది మనకు ఉండడం అయితే జరుగుతుంది. సో వారి జీవిత కాల వ్యవధి లోపల మనకి యొక్క హజ్ యాత్రను చేయాలి అని చెప్పి సో ఆ యొక్క హజ్ యాత్రకు సంబంధించి మనకి భారత ప్రభుత్వం హజ్ యాత్ర కమిటీని ఏర్పాటు చేసింది. సో ఈ యొక్క కరోనా కట్టడి కాలంలో ముఖ్యమైనటువంటి అంశం. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి హజ్ యాత్ర అనేటువంటి ఒక అంశానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే జలగావ్. సో జలగావ్ బనానా అని చెప్పే ఒక అంశం మనకి వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఇటీవల కాలంలో తరచూ వార్తలు ఇచ్చినటువంటి అంశాల్లో మనకి ఈ యొక్క ట్యాగ్ కలిగినటువంటి అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటాం. జలగావ్ బనానా అని చెప్పే ఒక అంశం మనకి వార్తలు ఇస్తుంది. సో GI ట్యాగ్ కలిగినటువంటి బనానా చాలా ఇంపార్టెంట్ మనకి ఇటీవల కాలంలో ఈ యొక్క ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కి సంబంధించి ఈ యొక్క పంటలకు సంబంధించి ఈ యొక్క ఫ్రూట్స్ కి సంబంధించి ఇటీవల కాలంలో చూసాం షాహీ లిచీ ఫ్రూట్ అని చెప్పి అండ్ అదే విధంగా తీసుకుంటే మనకి సపోటా అని చెప్పి గోండ్వానా సపోటా అని చెప్పి సో ఈ విధంగా తీసుకుంటే అత్యంత తీపికరమైనటువంటి సపోటా అని కూడా చూసాం. ఈ విధంగా విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 10 days లోని ఈ యొక్క అపెడాకి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క పంటలకు సంబంధించి కావచ్చు లేదంటే ఈ యొక్క ఫ్రూట్స్ కి సంబంధించి కావచ్చు ఇటువంటి అంశాలను మనం ఎక్కువగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఆ యొక్క అంశంలో మరొక భాగమైనటువంటి ఈ రోజు జలగావ్ బనానా అని చెప్పే ఒక ఫ్రూట్ మరొకసారి వార్తలో నిలిచింది. సో మనకి ఈ యొక్క ఫ్రూట్ సో జలగావ్ బనానా సో ఈ యొక్క ఫ్రూట్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మనకి మహారాష్ట్ర. చాలా ఇంపార్టెంట్ మనకి మహారాష్ట్రకి సంబంధించినటువంటి జలగావ్ బనానా ఈ రోజు GI ట్యాగ్ పేరిట వార్తలో నిలిచింది. సో దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేస్తూ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో ఈ యొక్క సపోటాలు ఇవన్నీ కూడా UKకి ఎగుమతి చేస్తూ అపెడా అనే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయని చెప్పి మనం ఇటీవల కాలంలో చూసాం. ఆ విధంగానే ఈ యొక్క జలగావ్ బనానా అనేది దుబాయ్కి సో దుబాయ్ అనే ప్రాంతానికి సో ఇది మనకి ఎక్స్పోర్ట్ చేయబడుతూ వార్తలో నిలిచింది. సో దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఈ యొక్క జలగావ్ బనానా అనేది వార్తలో నిలవడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఇటీవల కాలంలోనే చూసాం. వీటన్నిటికీ కూడా మనకి వాణిజ్య వ్యాపారాలకు సంబంధించి కనుక ఏదైనా అంశం వార్తలో నిలిస్తే
ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అంశం అనేది వెలువరించబడింది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అనేటువంటి వారి యొక్క మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది మనకి నిర్వహించబడడం అనేది జరిగింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ తీసుకుంటే దీనికి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రిగా ఎవరి విధులను నిర్వహిస్తున్నారు అంటే పీయూష్ గోయల్. సో మనకి మెయిన్గా తీసుకుంటే మనకి యొక్క మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పీయూష్ గోయల్ గారు వాణిజ్య వ్యాపారాలకు సంబంధించి మంత్రిగా విధులను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి వీరుగా మనకి చెప్పుకోవడం. సో దీనికి సంబంధించి మనకి ఒక సంస్థను కూడా మనం ఇటీవల కాలంలో చూసాం, అపెడా, అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ అథారిటీ అని చెప్పవచ్చు. అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ అథారిటీ. సో చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ఎక్స్పోర్ట్ అథారిటీ. సో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి లేదా మరొక దేశానికి ఫుడ్ ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక అంశమే మనకి ఈ యొక్క సంస్థనే మనకి ఈ యొక్క అపెడా సంస్థ, అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పవచ్చు. సో ఎక్స్పోర్ట్ అథారిటీ అని కూడా చెప్తాం. సో దీనిని నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఏది అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పీయూష్ గోయల్ గారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రిగా విధులను నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పీయూష్ గోయల్ గారు దీనికి సంబంధించి కమిటీకి మెయిన్ ఒక చీఫ్ ఒక మంత్రిగా విధులను నిర్వహిస్తున్నారు. సో చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో వస్తున్నట్టుగా చూస్తే మనకి ఎక్కువ శాతం ఈ యొక్క ఫ్రూట్స్ కి సంబంధించి సో జిఐ ట్యాగ్ కలిగినటువంటి ఫ్రూట్స్ ఒక చోట నుంచి మరొక ప్రాంతానికి ఎక్స్పోర్ట్ చేయబడుతూ అపెడా అనే ఒక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఒక కార్యక్రమం అనేది ఇటీవల కాలంలో మనకి తరచూ వార్తలు వస్తుంది. సో ఆ విధంగా ముఖ్యంగా చూస్తే ఈ యొక్క అపెడా సంస్థ అనేది ఈ యొక్క ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. సో సంస్థలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి కావచ్చు, ఏదైనా ఒక అంశం వార్తలు ఇస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏది అంటే ఈ యొక్క అపెడా అనే ఒక సంస్థ కనుక వస్తే సో ఆ యొక్క అపెడా సంస్థ ఫుల్ అబ్రివేషన్ ఏంటి? అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ మనకి యొక్క అథారిటీ అని చెప్పవచ్చు, ఫుడ్ ఎక్స్పోర్ట్ అథారిటీ. అండ్ అదే విధంగా దీన్ని నిర్వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ ఏది అని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య వ్యాపారాలకు సంబంధించి సో మనకి పీయూష్ గోయల్ గారు. సో ఈ యొక్క అంశాలకు సంబంధించి చూస్తే ఇటువంటి ఫ్రూట్స్ కి సంబంధించి కానీ ఏదైనా జిఐ ట్యాగ్ కలిగినటువంటి ఒక ఫ్రూట్స్ అనేది మనకి ఇతర దేశాలకు ఎగుమతి చేయబడుతూ కనుక వార్తలు ఇస్తాయి. అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకి జలగావ్ బనానా అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క బనానాకి సంబంధించి ఇదే రాష్ట్రానికి సంబంధించి కూడా మనం చూసాం. సో అటువంటి అంశాలు కనుక వార్తలను ఇస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలను ఇచ్చినటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి మహారాష్ట్రకి సంబంధించినటువంటి జలగావ్ బనానాకి సంబంధించినటువంటి ఒక అంశం అపెడా అనే ఒక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అండ్ అదే విధంగా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మనకి వాణిజ్య వ్యాపారాల సంస్థ అయినటువంటి ఈ యొక్క సంస్థ ఆధ్వర్యంలో మనకి యొక్క మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడడం అనేది జరుగుతుంది. పీయూష్ గోయల్ గారు దీనికి ప్రస్తుతం మనకి మంత్రిగా విధులను నిర్వహిస్తున్నారు. సో ఇది మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ మెయిన్ గా తీసుకుంటే ఒక క్రీడా సంబంధిత అంశాలకు సంబంధించినటువంటి విషయాలు. ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ కావచ్చు, మరెన్నో నోటిఫికేషన్వే కాకుండా మనకి ముఖ్యంగా తీసుకుంటే ఆప్టిట్యూడ్ క్లాసెస్ అనేది కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ డైలీ న్యూస్ పేపర్స్ కావచ్చు, ఇలా మా యొక్క ప్రతి అప్డేట్ ని, మా యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ ని మీరు కనుక పొందాలి అనుకుంటే, మీకు కనుక ఈ యొక్క డైలీ అప్డేట్స్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ ని, మా యొక్క ప్రతి వీడియోని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.